సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మూడో రోజున కూడా బాక్స్ ఆఫీస్ ని దంచి వదిలిపెట్టాడు బాక్స్ ఆఫీస్ భీముడు. దంచడం అంటే అలా ఇలా కాదు, అదిలించకుండా బెదిరించకుండా మూడో రోజున కూడా కొన్ని రికార్డుల్ని చాపలా చుట్టేసి చంకలో పెట్టేసుకున్నాడు దేవరా. వైనంగా చుట్టిన విజృంభించి కొట్టిన ఫస్ట్ వీకెండ్ వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగింది మాత్రం దేవరా విధ్వంసం. అవును, జరిగింది విధ్వంసమే. పోతే ఆ విధ్వంసం గురించి వివరాలు మాట్లాడుకునే ముందు ఒక చిన్న డీటెయిల్ గురించి మాట్లాడుకునే తర్వాత దాని దగ్గరకు వద్దాం. అదేంటంటే హిందీ ఆడియన్స్ ని బిగ్ స్క్రీన్ మీదే కాదు, దేవరా మూవీతోనే కాదు, హాఫ్ స్క్రీన్ కూడా దేవరాకు సంబంధించిన ప్రమోషన్స్ తో కూడా పడేసేస్తున్నాడు, ఫిదా చేసి పారేస్తున్నాడు. నెట్ఫ్లిక్స్ లో కపిల్ షో ఉంది, ఆ షోకి గెస్ట్ గా వెళ్ళాడు ఎన్టీఆర్. ఆ షో ఇప్పుడు బ్లాక్ బాస్టర్ అయ్యింది. షో బ్లాక్ బాస్టర్ కాదు, ఎన్టీఆర్ బ్లాక్ బాస్టర్ అయ్యాడు. ఎన్టీఆర్ అంటే ఏమిటో, ఎన్టీఆర్ టాలెంట్ ఏమిటో వాళ్ళకి అర్థమయ్యే మెస్మరైజ్ అయిపోతున్నారు. ఎన్టీఆర్ ని చూసుకుని హిందీలో మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అసలు హిందీ వాళ్ళు కూడా అసూయ పడిపోతారు. అంత స్పష్టంగా, అంత వివరంగా, అంత అందంగా మాట్లాడుతున్నాడు. ఇంకా టాలెంట్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ ని ఇమిడియేట్ చేశాడు. హైలైట్ ఆఫ్ ద షో అసలు అది. సర్ప్రైజ్ చేసి పారేశాడు అందరినీ కూడాను, అనుమానమే లేదు. హిందీలో కూడా పొటెన్షియల్ మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటాడు, ఆ సంకల్పంతోనే ఉన్నాడు ఎన్టీఆర్. ఒక్కసారి ఎన్టీఆర్ టాలెంట్ రుచి తగిలిందంటే అలవాటు పడిపోతారు, బానిసలైపోతారు. ఎన్టీఆర్ కూడా అదే పనిలో ఉన్నాడు. హిందీ మాస్ ఆడియన్స్ ని బానిసల్ని చేసుకునే పనిలోనే ఉన్నాడు. RRR మూవీతో హిందీ ఆడియన్స్ కి ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ ఇచ్చాడు. ఇప్పుడు దేవరా మూవీతో ఇష్టాన్ని పెంచేస్తున్నాడు. దేవరా మూవీతో ఎన్టీఆర్ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా స్పెషల్ విధ్వంసాన్ని నడిపిస్తున్నాడు. ఫస్ట్ రోజు తో పోల్చుకుంటే రెండో రోజుతో పోల్చుకుంటే మూడో రోజు, ఏ రోజుకు ఆ రోజు కలెక్షన్స్ పెరుగుతా వెళ్ళాయి. ఫస్ట్ రోజున నియర్లీ 8 కోట్ల నెట్ అయితే రెండో రోజున నియర్లీ 10 కోట్ల నెట్, మూడో రోజున చూసుకుంటే 12 కోట్లు దాటింది నెట్. టోటల్ 3 రోజుల కలెక్షన్ల నెట్ హిందీ వరకు చూసుకుంటే నియర్లీ 30 కోట్లు ఉంది. ఆల్రెడీ హిందీ వరకు 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్లతోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. హిందీ ప్రీ రిలీజ్ బిజినెస్ 15 కోట్లని నెంబర్ వేసుకున్నారు. ఆ నెంబర్ ని దాటేశాడు 3 రోజుల్లోనే. ప్రాఫిట్స్ కూడా తీసుకుంటున్నారు అక్కడ డిస్ట్రిబ్యూటర్. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయేప్పటికే 50 కోట్ల నెట్ కన్ఫర్మ్ అనే అర్థం అవుతుంది. ఫుల్ రన్ లో 100 కోట్ల నెట్ కొట్టాడంటే సంచలనమే అది. హిందీలో ఎన్టీఆర్ మార్కెట్ మొదలైనట్టే. అలా హిందీలో ఒక రకంగా విధ్వంసం చేస్తున్నాడు, ఓవర్సీస్ లో ఒక రకంగా విధ్వంసం చేస్తున్నాడు, 2 తెలుగు స్టేట్స్ లో ఒక రకంగా విధ్వంసం చేస్తున్నాడు ఎన్టీఆర్. అసలు ఈ విధ్వంసం ఎలా సాధ్యమయ్యింది అంటే ఏదో ఫ్యాక్టర్ యాడ్ అయ్యింది. ప్రత్యేకమైన మ్యాజికల్ ఫ్యాక్టర్ కారణంగానే దేవరా మూవీకి రిలీజ్ కు ముందు ఎవరు ఊహించని హై వచ్చింది. ఆ ఫ్యాక్టరే బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగిన విధ్వంసానికి ప్రధానమైన కారణం అని చెప్తున్నారు. అసలు ఇంతకీ ఎంత మ్యాజికల్ ఫ్యాక్టర్? నాకు పర్సనల్ గా అనిపిస్తుంది ఏమిటి అంటే, ఒకటి కాదు 2-3 విశేషమైన విషయాలు కలిసి ఆ మ్యాజికల్ ఫ్యాక్టర్ ఫామ్ అయ్యింది అని. ప్రధానంగా 4 అంశాలు కనపడుతున్నాయి. ఆ 4 అంశాలతోనూ డైరెక్ట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిలేట్ అయి ఉన్నారు. ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ జరిపిన సంఘర్షణ నుండి ఏర్పడిందే ఆ మ్యాజికల్ ఫ్యాక్టర్. ఆ 4 అంశాల్లో మొదటి అంశం అరవింద సమేత వీర రాఘవ. ఎస్, మీరు వింటుంది కరెక్టే, అదే మొదటి అంశం. ఆ సినిమాతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ లో ఉన్న మాస్ మ్యాన్ ని వేరే లెవెల్లో డిఫైన్ చేశారు. వీర రాఘవ పాత్రతో ఎన్టీఆర్ మాస్ ఆడియన్స్ కి ఇచ్చిన హైని మర్చిపోవడం చాలా కష్టం. కంటపడ్డావా కనికరిస్తానేమో, ఎంటపడ్డానా నరికేస్తావో బా. అలాంటి హై ఎక్స్పీరియన్స్ తర్వాత ఎన్టీఆర్ నుండి సాలిడ్ మాస్ ఎంటర్టైన్మెంట్ ని కంటిన్యూస్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ జరిగింది వేరు. అరవింద సమేత వీర రాఘవ మూవీ తర్వాత ఎన్టీఆర్ వేరే కమిట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. దాని మూలంగా ఏం జరిగింది, ఆడియన్స్ లో ఒక అసంతృప్తి అలాగే మిగిలిపోయింది. రెండో అంశం విషయానికి వస్తే గ్యాప్. అరవింద సమేత వీర రాఘవ మూవీ తర్వాత RRR రావడానికి 4 సంవత్సరాల గ్యాప్ పట్టింది. RRR తర్వాత దేవరా రావడానికి 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మొత్తం 6 సంవత్సరాల గ్యాప్ నడిచింది. RRR మూవీలో ఎన్టీఆర్ టాలెంట్ ని ఎంజాయ్ చేశారు, కాకపోతే వీర రాఘవ మూవీ ఇచ్చినంత హై ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయలేదు. సో అదొక వెలితిగా మిగిలిపోయింది. సోలోగా ఎన్టీఆర్ మాస్ హీరోయిజాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నారు. దానికోసం ఇంకో 2 ఏళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది దేవరా వచ్చేంత వరకు. వెయిటింగ్ 6 years లాంగ్ వెయిటింగ్. ఎడబాటు ఎక్కువైనప్పుడు అభిమానం గాని, ఇష్టం గాని, ప్రేమ గాని ఊహించని విధంగా పెరుగుతాయి. అందుకే దేవరా రిలీజ్ టైం కి ఆ ఎడబాటు మూలంగా పెరిగిపోయిన ఇష్టం పీక్ స్టేజ్ లో ఉంది. రిలీజ్
రిలీజ్ ముందు చూసుకుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా 6 ఏళ్ల వెయిటింగ్ అని భావోద్వేగపడిపోయారు. ఇక మూడో అంశం విషయానికి వస్తే కొమరం భీం RRR లో కొమరం భీం పాత్రతో ఎన్టీఆర్ టాలెంట్ ఏమిటో, ఎంత అద్భుతంగా నటిస్తాడో ప్రపంచం మొత్తం గుర్తించింది. ఎంత కాదనుకున్నా RRR తో ఎన్టీఆర్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది, ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. ఫ్యాన్ బేస్ పెరిగినప్పుడు ఆ హీరోకి సంబంధించిన కొత్త సినిమా రిలీజ్ కి వస్తున్నప్పుడు హైప్ హైలోనే కదా ఉండేది. సో ఈ అంశం కూడా మ్యాజికల్ ఫ్యాక్టర్ లో భాగమే అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ అంశం, నాలుగో అంశం, సూపర్ సాలిడ్ అండ్ ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటి అంటే ఫ్యాన్స్ ఎమోషనల్ డిస్టర్బెన్స్. RRR మూవీతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి సమన్యాయం జరగలేదు అని బలమైన ఎమోషనల్ డిస్టర్బెన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఉంది. రాజమౌళి అయితే క్యాలిక్యులేషన్ ప్రకారం కొమరం భీం క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గానే సినిమాలో ప్రెజెంట్ చేశారు. కాకపోతే ఆ విషయానికి సంబంధించి ఫ్యాన్స్ ఒక రకమైన ఆత్మన్యూన్యత భావంలోకి వెళ్ళిపోయారు. దాని నుంచి బయటకు రాలేదు, ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. పట్టించుకోవద్దు అనుకున్న రకరకాల పరిణామాలు ఆ టాపిక్ గురించి ఓవర్ గా ఆలోచించేట్టు చేశాయి, మళ్ళీ ఆలోచించేట్టు చేశాయి. ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ని క్లియర్ చేసుకునే ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ని తీసుకునే పాయింట్ దేవరా. ఆ ఉద్వేగాన్ని, ఆ భావోద్వేగాన్ని మర్చిపోయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సరికొత్త ఎనర్జీ తీసుకునే ఛాన్స్ దేవరా. వెయిట్ చేశారు, ఓపిక పట్టి 2 సంవత్సరాలు వెయిట్ చేశారు. అందుకనే దేవరా మీద అంచనాలకు అందని అభిమానాన్ని ప్రదర్శించారు. ఆ డిస్టర్బ్డ్ ఎమోషన్ కి ప్రతిరూపమే రిలీజ్ కు ముందు, రిలీజ్ రోజున పోస్ట్ రిలీజ్ సెలబ్రేషన్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూపెట్టిన వైల్డ్నెస్ అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఏ మాస్ హీరో సినిమాకి అంత వైల్డ్ గా సెలబ్రేషన్స్ జరగలేదు. ఇంకా నడుస్తున్నాయి, అవి కంప్లీట్ అవ్వలేదు. అది ఇవన్నీ కలిసి ఒక అన్బిలీవబుల్ మ్యాజికల్ ఫ్యాక్టర్ క్రియేట్ అయింది దేవరా మూవీకి సంబంధించి. ఓ హై మొదలవటానికి, హై కంటిన్యూ అవటానికి. ఎన్టీఆర్ మీద అభిమానులకి ఎంత భయంకరమైన ఇష్టం ఉందో ఇదొక రుజువు. ఏదేమైనప్పటికీ ఈ మ్యాజికల్ ఫ్యాక్టర్ దేవరా మూవీకి బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. కంటెంట్ లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, డిస్టర్బ్ చేసే లోపాలే ఉన్నప్పటికీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ కొడుతుంది. ఇకపోతే ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ మాస్ స్టామినా ఏమిటి అనే దానికి సంబంధించి సండే ఒక ప్రూఫ్ కనపడింది. సాటర్డే అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. సండే చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ అంత ఇంట్రెస్టింగ్ గా జరగలేదు. అయినప్పటికీ సాటర్డే కంటే సండే ఎక్కువగా కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. అదే మ్యాజిక్ అనుకోవద్దు. అడ్వాన్స్ బుకింగ్స్ లేకుండా డైరెక్ట్ గా థియేటర్స్ వచ్చి టికెట్లు కొనుక్కొని ఆడియన్స్ సినిమాని ఎంజాయ్ చేశారు. అలాగా సూపర్ కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి సండే 2 తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా. సాటర్డే 18 కోట్ల షేర్ రిపోర్ట్ అయితే 2 తెలుగు రాష్ట్రాల వరకు సండే 19 కోట్ల షేర్ రిపోర్ట్ అయ్యింది. తెలంగాణ వరకు చూసుకుంటే మూడో రోజున అరౌండ్ 8 కోట్ల షేర్ రిపోర్ట్ అయింది. టోటల్ 3 రోజుల కలెక్షన్ల షేర్ తెలంగాణ వరకు చూసుకుంటే 35 కోట్లు దాటింది. ఇంకా ఓ 10 కోట్లు వస్తే తెలంగాణ వరకు సినిమా బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటది. అది ఖచ్చితంగా జరుగుద్ది. రాయలసీమలో మూడో రోజున కూడా పొటెన్షియల్ నెంబర్ ని రిపోర్ట్ చేశాడు. రికార్డు బ్రేకింగ్ రన్ ని నడిపిస్తున్నాడు దేవరా. రాయలసీమ వరకు 3 రోజుల టోటల్ షేర్ చూసుకుంటే 18 కోట్ల వరకు ఉంది. బంపర్ ఇది. రాయలసీమ వరకు జరిగిన బిజినెస్ 22 కోట్లు. అది చాలా ఎక్కువ. అంత పెద్ద నెంబర్ ని 3 రోజుల్లో 18 కోట్ల వరకు తీసుకొచ్చేసాడు అంటే సూపర్ సెన్సేషనల్ రన్ అది. రాబోయే 2-3 రోజుల్లో రాయలసీమ వరకు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత సూపర్ ప్రాఫిట్స్. ఇక్కడ అక్కడ అని కాదు, ఒక్క తమిళ వెర్షన్ తప్పించి మిగతా అన్ని వెర్షన్స్ లో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇంట్రెస్టింగ్ ప్రాఫిట్స్ తీసుకోబోతుంది. అమెరికాలో చూసుకుంటే కొన్ని ఏరియాల్లో తుఫాన్ బీభత్సం నడుస్తుంది. అయినప్పటికీ తుఫాన్ ప్రభావం లేని ప్రాంతాల్లో ఇంట్రెస్టింగ్ గానే నెంబర్స్ ని రిపోర్ట్ చేస్తున్నాడు దేవరా. యూఎస్ఏ వరకు సినిమా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే $5 million పైన కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. యూఎస్ఏ కాకుండా మిగతా ఓవర్సీస్ కంట్రీస్ టోటల్ నెంబర్ చూసుకుంటే $7 million దాటింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి మూడో రోజున రిపోర్ట్ చేసిన గ్రాస్ 60 కోట్లకు పైన ఉంది. 3 రోజుల టోటల్ కలెక్షన్ లో గ్రాస్ చూసుకుంటే 300 కోట్లు దాటింది అని మూవీ టీం పోస్టర్ బయటకు వదిలింది. మూవీ టీం లెక్క ప్రకారం చూసుకుంటే 160 కోట్లు ఉంటది 3 రోజుల టోటల్ కలెక్షన్ లో షేర్. ఇంకో 20 కోట్లు వెనక్కి వచ్చేస్తే ఓవరాల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంటది. సీజన్ కరెక్ట్ గా ఉంది, సెలవులు ఉన్నాయి, సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వకపోవడం అనే ప్రసక్తే ఉండదు. ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఏ రేంజ్ బ్లాక్ బాస్టర్ అన్నదే డిసైడ్ అవ్వాలి. అది మండే రోజున రిపోర్ట్ అయ్యే కలెక్షన్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి మండే రోజున సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ చేస్తుందో. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.